ప్రపంచంలో ఎందరో మేధావులు, ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలను ధారపోసి ఛేదించాలనుకున్న రహస్యం అసలు విశ్వం అంటే ఏంటి? దాని యొక్క తత్వం ఏంటి? అది ఎలా పనిచేస్తుందని. కానీ ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలతో ఇన్ని సిద్ధాంతాలు చెప్పినా కానీ విశ్వం యొక్క రహస్యం మాత్రం ఇంకా వీడలేదు. ఎన్నో సిద్ధాంతాలని ప్రతిపాదించటం, వాటిని టెస్ట్ చేయటం, కరెక్ట్ అయితే అనుసరించడం, తప్పైతే దానిని మార్చడం. కాలాలు మారే కొద్దీ మన సిద్ధాంతాలు కూడా ఇంకా క్లిష్టంగా మారుతున్నాయి. అందులో మనం ఈరోజు స్ట్రింగ్ థియరీ అనే సిద్ధాంతం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక ఫేమస్ మరియు ఎన్నో ఆలోచనలకు తెరతీసిన సిద్ధాంతం స్ట్రింగ్ థియరీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగసాయి. వెల్కమ్ టు డిస్కవర్ యువర్ సోల్ తెలుగు. మనకు కనపడే ఇంత పెద్ద విశ్వం ఉండడానికి మూలం మనకు కనిపించని చిన్న విశ్వం. అదే యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్. మొదట యాటమ్స్ని విడతీయలేని వాటిగా, అవే అతి చిన్న ఆఖరి పదార్థాలుగా పరిగణించారు. కానీ రెండు అణువుల్ని ఢీకొనేలా చేసినప్పుడు మనకు తెలిసింది అణువుల కన్నా చిన్నవి ఈ ప్రపంచంలో ఉన్నాయని, వాటికి కూడా ఎనర్జీ ఉంటుంది అని. మనకు తెలుసు యాటంలో ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఉంటాయని. కానీ అందులో కూడా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. వాటిని క్వార్క్స్ అని అంటారు. ఇక్కడి నుంచే స్ట్రింగ్ థియరీ మొదలవుతుంది. ఈ క్వార్క్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఈ వైబ్రేట్ అవుతున్న క్వార్క్స్లో ఉన్న ఎనర్జీ ఒక స్ట్రింగ్ ఫిలమెంట్ లాగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడి నుంచే స్ట్రింగ్ థియరీ పుట్టుకొచ్చింది. ఈ వైబ్రేట్ అవుతున్న స్ట్రింగ్సే పార్టికల్స్. అంటే వివిధ రకాలైన స్ట్రింగ్ వైబ్రేషన్స్ వివిధ రకాలైన పార్టికల్స్ని సృష్టిస్తుంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తయారైంది స్ట్రింగ్స్ యొక్క వైబ్రేషన్స్ వల్లే. అంటే మీ ముందు ఉన్న చెట్టుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది, మీరు నడిచే నేలకి ఒక వైబ్రేషన్ ఉంటుంది, మీరు చూసే ఫోన్కి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఈవెన్ మీ బాడీకి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. కానీ మనకు అది కనిపించదు. ఎందుకంటే అది చాలా సూక్ష్మంగా జరుగుతుంది కనుక. అంటే ఈ విశ్వం అంతా తయారైంది అణువులు, పరమాణువుల వల్ల. ఈ అణువులు, పరమాణువులు ఉంది వాటి యొక్క ప్రకంపనాల వల్ల. అంటే ఈ ప్రకృతి, అందులో ఉండే శక్తులు, ఇంకా ఈ జీవకోటి మొత్తాన్ని ఈ స్ట్రింగ్ థియరీ వివరిస్తుంది. అంతా వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అని. సో సైన్స్లో ఒక థియరీ అన్ని ఫోర్సెస్ ఆఫ్ నేచర్ గురించి చెప్పినప్పుడు దానిని యూనిఫైడ్ థియరీ అని అంటారు. ఈ స్ట్రింగ్ థియరీని కూడా యూనిఫైడ్ థియరీ అంటారు. కానీ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ థియరీని ప్రూవ్ చేసే అంత టెక్నాలజీ, అంత సామర్థ్యం ఇప్పుడు లేదు. కనీసం దానిని మ్యాథమెటికల్గా ప్రూవ్ చేద్దాం అనుకున్నా ఇది 3 డైమెన్షన్ యూనివర్స్లో పనిచేయడం లేదు. లేదా 4, 5, 6 డైమెన్షన్స్ ఉన్న యూనివర్స్లో కూడా పనిచేయడం లేదు. స్ట్రింగ్ థియరీ పనిచేస్తుంది ఎక్కడ అయితే 10 డైమెన్షన్స్ ఉంటాయో అక్కడే మ్యాథమెటికల్గా ప్రూవ్ అవుతుంది, అక్కడే పనిచేస్తుంది. ఇక్కడ 10 డైమెన్షన్స్ అని అన్నాను కదా, మరి 10 డైమెన్షన్సే ఉంటే అవి మనకెందుకు ఇంకా అందుబాటులోకి రాలేదు? ఎందుకు ఈ డైమెన్షన్స్ని మనం ఇంకా యాక్సెస్ చేయలేకపోతున్నాం? దానికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, అవి మనం ఉన్న ఫ్రీక్వెన్సీ కంటే ఇంకా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు దాని రెక్కలు మీకు స్పష్టంగా కనపడతాయి. కానీ దానిని ఆన్ చేశాక దాని వేగానికి ఆ రెక్కలు మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాయో కనపడవు. అలానే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండే డైమెన్షన్స్ మనకి కనపడకపోవచ్చు. లేదా ఇంకొక రీజన్, అవి చాలా చిన్నగా, చాలా సూక్ష్మంగా ఉండొచ్చు. అవి అంత చిన్నగా ఉండటం వల్ల వాటిని మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఉంటున్న ప్రపంచం 3 డైమెన్షనల్. అంటే లెంత్, బ్రెడ్త్ అండ్ వాల్యూమ్ 3 డైమెన్షన్స్. అండ్ 4వ డైమెన్షన్ టైం. అసలు ఈ ఎక్స్ట్రా డైమెన్షన్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? వీటిని వదిలేయాలా, లేదా వీటి గురించి ఇంకా రీసెర్చ్ చేయాలా? ఒకవేళ ఈ డైమెన్షన్స్ గురించి కనుక మనకు సరిగ్గా అవగాహన వస్తే ఇవి ప్రపంచం గురించి ఎన్నో రహస్యాలు చెప్తాయి. మన విశ్వాన్ని విశ్లేషించడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. యాటమ్స్, మాస్, గ్రావిటీ, టైం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎక్సెట్రా. ఇక్కడ మనం చెప్పుకున్న ఫోర్సెస్ అన్నీ కొలవబడ్డాయి. వాటికంటూ ఒక వాల్యూ ఉంది. అవి ఎలా పనిచేస్తాయో కూడా సైన్స్ చెప్తుంది. కానీ
అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, అవి అలా పనిచేయడానికి ఏది కారణమవుతుందో దీనికి ఎవ్వరూ సరైన విశ్లేషణ ఇవ్వలేదు. దీనికి సరైన సమాధానం మనం ఈ ఎక్స్ట్రా డైమెన్షన్స్ని యాక్సెస్ చేసుకోవడం ద్వారా వీటి గురించి విశ్లేషించవచ్చు. ఈ ఫోర్సెస్కి అంటూ ఒక వాల్యూ ఉంది. అదే వాల్యూ వాటికి లేకపోతే లేదా ఆ వాల్యూ మారుతూ ఉంటే ఇప్పుడు మనం చూసే ఈ ప్రపంచం ఉండేది కాదు. పెద్ద గ్రహం చిన్న గ్రహాల్ని దాని ఆకర్షణతో ఎందుకు ఆకర్షిస్తుంది? సూర్యుడు ఎందుకు మండుతున్నాడు? ఇలా ఈ ఫోర్సెస్ అన్నీ సరిగ్గా ఉండటం వల్ల ఈ విశ్వం స్థిరంగా ఉంది. ఇందులో ఏ ఫోర్స్ అయినా కానీ తన స్వభావాన్ని మార్చుకుంటే ఈ విశ్వం అనేది ఉండేది కాదు. అయితే ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో అని చెప్పడానికి ఎందరో సైంటిస్టులు కొన్ని వందల సంవత్సరాలు కష్టపడి స్టాండర్డ్ మోడల్ అనే థియరీని ప్రతిపాదించారు. అది ఉన్న లాస్ అన్నిటినీ, ఉన్న ఫోర్సెస్ అన్నిటిని కలిపి ఒక ఈక్వేషన్లో పెట్టడం జరిగింది. కానీ ఈ స్టాండర్డ్ మోడల్ కూడా ఫైనల్ కాదు. అన్ని ఫోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన స్టాండర్డ్ మోడల్ గ్రావిటీని క్వాంటమ్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. యాటమ్ని ఒక పాయింట్ పార్టికల్గా చూసినప్పుడు దానికి స్టాండర్డ్ మోడల్ ఈక్వేషన్లో గ్రావిటీని జోడిస్తే అది ఇన్ఫినిట్ వాల్యూస్ని ఇస్తుంది. అంటే ఎగ్జాక్ట్ వాల్యూని స్టాండర్డ్ మోడల్ ఈక్వేషన్ ఇవ్వలేకపోతుంది. అదే యాటమ్ని ఒక వైబ్రేట్ అయ్యే స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసినప్పుడు స్టాండర్డ్ మోడల్లో గ్రావిటీ అనేది యాక్సెప్ట్ అవుతుంది. గ్రావిటీ పార్టికల్స్కి గ్రావిటాన్స్ అని పేరు పెట్టారు. స్ట్రింగ్ థియరీ క్వాంటమ్ గ్రావిటీని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. స్ట్రింగ్ థియరీలో ఎందుకు ఇన్ని రకాల పార్టికల్స్ ఉన్నాయి, అవి ఎందుకు అలా పనిచేస్తున్నాయని వివరిస్తుంది. స్ట్రింగ్ థియరీలో గ్రావిటీ కోసం ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఉంది. కానీ ఈ స్ట్రింగ్ థియరీ 3 మేజర్ ప్రాబ్లమ్స్ని చూపిస్తుంది. మన యూనివర్స్లో 2 రకాల పార్టికల్స్ ఉన్నాయి, ఫెర్మియాన్స్ అండ్ బోసాన్స్. ఫెర్మియాన్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇలా ఎనర్జీని క్యారీ చేసే పార్టికల్స్. అండ్ బోసాన్స్ అంటే గ్రావిటాన్స్, ఫోటాన్స్ ఇలా ఫోర్సెస్. బోసాన్స్ అంటే ఫోర్సెస్, ఫెర్మియాన్స్ అంటే పార్టికల్స్. స్ట్రింగ్ థియరీ బోసాన్స్ గురించే చెప్తుంది, ఫెర్మియాన్స్ గురించి చెప్పడం లేదు. ఈ థియరీ ఇంకొక పార్టికల్ని ప్రిడిక్ట్ చేసింది. దానిని టాక్సియాన్ అని అంటారు. దాని మాస్ √-1 అంటే ఒక ఇమాజినరీ నెంబర్. అండ్ అది బోసాన్స్కి ఫెర్మియాన్స్కి మధ్యలో పనిచేస్తుంది. మూడోది, మనం ఉండే యూనివర్స్లో 3 డైమెన్షన్స్ ఆఫ్ స్పేస్ అండ్ 1 డైమెన్షన్ ఆఫ్ టైం ఉన్నాయి. కానీ ఈ స్ట్రింగ్ థియరీ వర్క్ అవ్వాలి అంటే ఆ యూనివర్స్లో 26 డైమెన్షన్స్ ఉండాలి. ఇప్పుడు స్ట్రింగ్ థియరీ ఉన్న స్టేజ్లో మన యూనివర్స్ గురించి చెప్పడం చాలా కష్టం. అయితే ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి స్ట్రింగ్స్కి స్పినార్స్ని యాడ్ చేశారు. ఈ స్పినార్స్ అనేవి మ్యాథమెటికల్గా ప్రూవ్ అయ్యాయి. ఈ స్పినార్స్ని యాడ్ చేయడం వల్ల మనకు ఉండే మేజర్ 2 ప్రాబ్లమ్స్ పోయాయి. ఇప్పుడు స్ట్రింగ్ థియరీ పర్ఫెక్ట్గా బోసాన్స్ని, ఫెర్మియాన్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఎన్ని బోసాన్స్ అయితే ఉన్నాయో అన్ని ఫెర్మియాన్స్ని గుర్తిస్తుంది. ఇంకొక పార్టికల్ టాచియాన్ని గుర్తించడం లేదు. మరి మూడో ప్రాబ్లం 26 డైమెన్షన్స్ నుండి 10 డైమెన్షన్స్కి పడిపోయింది. ఈ థియరీ మన విశ్వం గురించి చెప్పడంలో చాలా కృషి చేసింది. కానీ ఇది మనం నివసించే యూనివర్స్లో పనిచేయడం లేదు. మనకు 4 డైమెన్షన్స్ తెలుసు, కానీ మిగిలిన 6 డైమెన్షన్స్ గురించి తర్వాత వీడియోస్లో చెప్పుకుందాం. సో గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో కావాలి అని అంటే మా డిస్కవర్ యువర్ సోల్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.